సాహి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల ధర్నా 11వ రోజుకు చేరింది. హైదరాబాద్ నాచారంలో సాహి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మిక మహిళలు తమకు 16,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా కంపెనీ కోసం నిరంతరం పనిచేస్తున్న మాకు జీతాలు పెంచకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని, ఇబ్బందులను భరించలేక రోడ్డుపైన ధర్నా చేస్తున్నామని మహిళా కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాహి కంపెనీ యాజమాన్యం మహిళా కార్మికులకు వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా మహిళా కార్మికురాలు ఎండ తీవ్రం కావడంతో మహిళ కళ్ళు తిరిగి పడిపోవడంతో 108 ఆసుపత్రికి తరలించారు. ఈరోజు షాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేటటువంటి 1600 మంది మహిళలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పెద్దగా కోరుకోలే. 16,000 రూపాయలు జీతం ఇవ్వాలని, క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే ఒక్కరోజు డుమ్మా కొడితే 800 కట్ చేస్తున్నారు, అది ఆపాలని చెప్పేసి 11 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం మేము చర్చలు జరుపుతాం, సంప్రదిస్తాం అనేటటువంటిది కాకుండా మీరు లోపలికి రండి, సాధారణ స్థితి వస్తే పెంచుదామని చెప్పేసి అంటున్నారు. జేసీఎల్ దగ్గర చర్చలు జరుగుతున్నాయి. నిన్న వాయిదా పడిన ఈరోజు వస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మహిళా కార్మికులందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే యాజమాన్యం డిస్టర్బ్ చేసేటటువంటి పేరుతో సీసీ కెమెరాలో లంచ్ టైం